ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం తిమ్మాపూర్లో ఏకలవ్య మోడల్ స్కూల్ నందు ఫేర్వెల్ డే వేడుకలు జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గురుకులం జాయింట్ సెక్రటరీ రమణమూర్తి, డిప్యూటీ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి, శ్యామ్ సుందర్ రావు, పీటీ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎం శ్రీనివాసరావు, ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్ షామ్యూల్ జాబ్, ఇక బి మంతన ట్రైబల్ లీడర్, మూగన్న ట్రైబల్ లీడర్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇక రమణమూర్తి మాట్లాడుతూ 12వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సందర్భంగా పాఠశాల ఆవరణంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. ఇక ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే దశలోనే అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా రాణించి జీవితంలో పైకి రావాలని ఆకాంక్షించారు. స్థానిక డిప్యూటీ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలన్నారు. సమాజంలో విలువలు నేర్చుకోవాలని, జీవితంలో చదువు అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు సోషల్ మీడియాలో జరిగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇక డిప్యూటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాగా చదువుకొని మంచి మార్కులతో ఏకలవ్య స్కూల్ పేరు, ఉపాధ్యాయుల పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మంచి పేరు రావాలంటే మీరు బాగా కష్టపడి చదువుకోవాలని, మంచి మార్కులతో పాస్ అయి చదువుల్లో కూడా మంచి మార్కులు సాధిస్తారని పేర్కొన్నారు. ఇక మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉంటారు. వారి ఆశలు నెరవేరాలంటే పరీక్షల ముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని చదువు మీద దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. ముఖ్య అతిథులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ ప్రిన్సిపాల్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యజ్ఞిక్ పాఠశాల ఉపాధ్యాయులు, ఇక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సరిపోదు. ఎంత మనం సార్ ఎంత చేశారంటే లాస్ట్ టైం ఎనీ సిచ్యువేషన్, ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా ఈజ్ అ బాహుబలి ప్రభాస్. ఇంకా కృష్ణ నుంచి వైస్ ప్రిన్సిపల్ సార్ ఉన్నటువంటి 6 మెంబర్స్ టీం ఏదైతే ఉందో 6 మెంబర్స్ టీం మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా శ్రీనగర్లో జరిగినటువంటి మౌంటైనీరింగ్ క్యాంపులో మన స్టూడెంట్ పార్టిసిపేట్ చేసింది. అదేవిధంగా దక్షిణ అనేటువంటి ఎగ్జామినేషన్ నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తే వర్షిత అనేటువంటి పాప మన పాప సెలెక్ట్ అయింది. అన్ని విషయాల్లో ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్, పెద్దల బ్లెస్సింగ్స్, గురుకులం అధికారుల బ్లెస్సింగ్స్, ఇక్కడ ఉన్నటువంటి మన గిరిజన నాయకుల బ్లెస్సింగ్స్ అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి రిజల్ట్ను కొనసాగించాలని, క్రమశిక్షణకు మారుపేరుగా కూడా మనం అందరం ఉండాలని తెలియజేసుకుంటూ, పర్టికులర్గా క్లాస్ 12, 5th క్లాస్, 6th క్లాస్లో ఈ పాఠశాల మీరు జాయిన్ అయ్యి ఇంతకాలం మీరు చదువుకొని మరి పై తరగతులకు వెళుతూ ఉన్నటువంటి ఆ మంచి తరుణంలో రాబోయే రోజుల్లో కూడా మీరు మంచిగా చదువుకోవాలి. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా ఈ కన్నతల్లి లాంటి ఈ పాఠశాలను మీరు మరవకూడదు అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరి ముగిస్తూ ఉన్నాను. మరికొద్ది ఆ సమయంలోనే మన మధ్యకు గురుకులం సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, డిప్యూటీ సెక్రటరీ గారు, స్పోర్ట్స్ ఓఎస్డీ శ్యామ్ సుందర్ గారు మినిమం ఒక 5 minutesలో జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి నేను అంతంలో మరి గిరిజనులకు సేవ చేస్తూ ఉపాధ్యాయులుగా కొనసాగుతూ ఉన్నటువంటి మోగన్న గారు, మందన్న గారు, వెంకటేశ్వర గారికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, దోర్నాల వారందరికీ, మన పాఠశాల తరఫున వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరొకసారి వారికి 3 cheers క్లాప్స్తో వారికి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఏదైతే 2023వ సంవత్సరము 12వ తరగతి CBSE విధానంలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి గ్రూపుల్లో 75 మంది విద్యార్థులు ఫైనల్ ఎగ్జామినేషన్స్కి రాయబోతూ ఉన్నటువంటి తరుణంలో, అదేవిధంగా 10వ తరగతి దాదాపు 49 మంది విద్యార్థులు ఫైనల్ ఎగ్జామినేషన్కి రాయబోతూ ఉన్నటువంటి విధానంలో
వారికి విషెస్ తెలియజేస్తూ నెక్స్ట్ ఫ్యూచర్ కోర్సులో కూడా వాళ్ళు మంచి కాలేజీలోకి వెళ్ళాలని చెప్పేసి వారి జూనియర్స్ అయినటువంటి క్లాస్ 9 అండ్ క్లాస్ 11 స్టూడెంట్స్ ఏర్పాటు చేసినటువంటి ఫేర్వెల్ పార్టీకి ఇచ్చేసిన మీ అందరికీ మా పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయేటటువంటి రోజులు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజులు. ఒక ఎగ్జామినేషన్స్కి ఒక 10 days మాత్రమే ఉన్నాయి. ఈ 10 days మంచిగా చదువుకొని మంచి రిజల్ట్ను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నేషనల్ లెవెల్లో గవర్నర్లో మంచి రిజల్ట్ వచ్చింది అనేటువంటి చాటి చెప్పడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా భాగంగా మనకి 4 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. ఆ 4టిలో 7 జిల్లాలను కవర్ చేస్తూ గవర్నర్లో మాత్రం ఏకైక పాఠశాల నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి 700 స్కూల్స్లో మన పాఠశాల ఒకటి అనే దాన్ని తెలియజేసుకుంటూ గేమ్స్లోను కల్చరల్ యాక్టివిటీస్లో మనం ఉత్తమ ప్రతిభ కనబరిచే ఇప్పటివరకు ఎడ్యుకేషన్లో కూడా లాస్ట్ ఇయర్ మరి ఎంపీసీ బైపీసీ సిఈసి 3 గ్రూపుల్లో కూడాను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించినటువంటి పాఠశాల మన ఏకలవ్య గవర్నర్ల పాఠశాల. 10th క్లాస్ కూడా 100% సాధించినటువంటి పాఠశాల మన పాఠశాల. లాస్ట్ ఇయర్ అదేవిధంగా ఈ ఇయర్ జరిగినటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా